మహానుభావులైన వాళ్ళు ఎప్పుడు అస్తమానం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా డైలాగులు లేరు ఇక్కడ. అసలు ఈ డైలాగులు వేసేవాడిని నమ్మకూడదు. ప్రేమ అంటే అస్తమానం కలుసుకోవడం, చాటా చీపురు అంటూ చాటింగ్ చీపురింగు చేసుకోవడం, మాటిమాటికి ఇది కాదు. జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు. జీవితంలో డబ్బు కోల్పోయినా పర్వాలేదు, క్యారెక్టర్ కోల్పోకూడదని చెప్పాడు ధర్మరాజు. జీవితంలో మనిషి కోల్పోకూడదు ఏదయ్యా అని అడిగితే ఏం కోల్పోయినా పర్వాలేదు. డబ్బు కోల్పోయినా పర్వాలేదు. మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా. ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని రెచ్చిపోయి ఆ విషయం తగ్గో, గొంతెందుకు లేస్తుంది అసలు, తగ్గో, కూర్చో, చిన్నగా చెప్పు. అడుగుతున్న తండ్రి, అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి. ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు. ఇది భారతీయ ధర్మం. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్ని గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయదు. సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ వాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేము. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్లే మనల్ని మింగేస్తారు.